ఈ అమ్మాయి అర్ధరాత్రి బాత్రూంలోకి వెళ్ళి తన హస్బెండ్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. కొద్దిసేపు వాళ్ళు మాట్లాడుకున్నాక ఈమె సడన్గా భయపడిపోయి ఫోన్ కాల్ కట్ చేసేస్తుంది. అప్పుడే బాత్రూంలోకి ఈమె బాయ్ ఫ్రెండ్ వస్తాడు. దాంతో ఈమె హస్బెండ్ తన బాయ్ ఫ్రెండ్ని చూడకుండా ఉండాలని ఇలా చేస్తుంది. ఆ తర్వాత ఈమె తన బాయ్ ఫ్రెండ్తో తనని ఇంటి దగ్గర వదిలేయమని చెప్తుంది. దాంతో వీళ్ళు కార్లో వెళ్తూ ఉంటే పదే పదే ఈమె హస్బెండ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. దాంతో ఈమె పట్టుపడిపోతుందేమో అని చెప్పి ఫోన్ ఎత్తదు. కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే వీళ్ళ కార్లో ఉన్న పెట్రోల్ అయిపోతుంది. దాంతో ఇతను నిన్న నైటే కదా కార్లో పెట్రోల్ పట్టించాను, అప్పుడే ఎలా అయిపోయింది అని చెప్పి షాక్ అవుతాడు. దాంతో వీళ్ళు పక్కనే ఉన్న పెట్రోల్ బంకుకి వెళ్ళి పెట్రోల్ పట్టించుకుంటారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళ కారుని ముందు నుంచే ఎవరో పెట్రోల్ పోయేలాగా చేసేసి ఉంటారు. ఈమె బాయ్ ఫ్రెండ్ పెట్రోల్ పడుతూ ఉంటే ఈమె అక్కడే ఉన్న సూపర్ మార్కెట్ లోపలికి వెళ్ళి కోల్డ్ కాఫీ తీసుకుంటుంది. దాంతో ఈమె డబ్బులు ఇవ్వడానికి వెళ్తే కౌంటర్ దగ్గర ఎవ్వరూ ఉండరు. దాంతో ఈమె డబ్బుని అక్కడే పెట్టి వెనక్కి తిరిగి వస్తూ ఉంటే ఒక షెల్ఫ్ దగ్గర రక్తం ఉంటుంది. ఇది చూసిన ఈ అమ్మాయి చాలా భయపడిపోయి ఎలాగైనా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే సడన్ గా ఈమె భుజానికి బుల్లెట్ తగులుతుంది. దాంతో ఈమె కింద పడిపోతుంది. ఈమె నొప్పికి తట్టుకోలేక చాలా భయపడుతూ ఉంటుంది. కానీ ఈమె పైన పదే పదే బుల్లెట్లు వస్తూ ఉండడంతో ఈమె భయపడిపోయి ఒక షెల్ఫ్ వెనకాల దాక్కుంటుంది. అయినా కూడా ఈమె పైన బుల్లెట్లు వస్తూనే ఉంటాయి. దాంతో ఈమెకి తన పైన కావాలనే ఎవరో గురి పెడుతున్నారు అని అర్థమవుతుంది. దాంతో ఈమె మెల్లిమెల్లిగా ఇంకో షెల్ఫ్ వెనకాల దాక్కోవాలని వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈమె రక్తం పోకుండా ఆమె జాకెట్ని తీసి ఆ గాయం పైన కట్టుకుంటుంది. ఆ తర్వాత ఈమె బయటే ఉన్న తన బాయ్ ఫ్రెండ్ని జాన్ జాన్ అని ఎన్నిసార్లు పిలిచినా కూడా అతను కార్ లోపల కూర్చొని ఉండడంతో ఆమె పిలవడం ఇతనికి వినిపించదు. దాంతో ఈమెకి ఏం చేయాలో అర్థం కాక ముందుకు వెళ్తే అప్పుడే అక్కడే పడి ఉన్న తన మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. దాంతో ఈమె మెల్లిగా ఆ మొబైల్ దగ్గరికి వెళ్తే ఆ మొబైల్ పైన బుల్లెట్ తగిలి అది కూడా పగిలిపోతుంది. దాంతో ఈ అమ్మాయిది లాస్ట్ ఛాన్స్ కూడా పోతుంది. కొద్దిసేపటికే ఆ అమ్మాయికి ఒక రేడియో సౌండ్ లాగా వినిపిస్తుంది. దాంతో ఈమె చూస్తే కౌంటర్ దగ్గర ఒక వాకీ టాకీ ఉంటుంది. దాంతో ఈమెకి మళ్ళీ ఈమె ఎలాగైనా బయటపడాలి అని అనుకుంటుంది. కానీ ఈమె వాకీ టాకీ దగ్గరికి వెళ్ళడం అంత ఈజీ కాదు. దాంతో ఈమె ధైర్యం చేసి ఒక చిప్స్ ప్యాకెట్ని తీసుకొని పైకి విసరగానే అక్కడ బుల్లెట్ తగులుతుంది. దాంతో ఈమె ఫాస్ట్గా వాకీ టాకీ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసేసుకుంటుంది. అప్పుడే ఆమె వాకీ టాకీలో హెల్ప్ కోసం అడిగినప్పుడు బయటే ఉన్న జాన్ అక్కడున్న వాళ్ళని తీసుకొని లోపలికి వచ్చి ఆమెని కాపాడేస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.